డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? సత్తా బాగుంది. శృంగవరపుకోటలో పెద్ద అలర్ట్. నక్కపల్లిలో జరిగే స్టీల్ ప్లాంట్ భూమి పూజకు భారీ పిలుపు. ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి షాకింగ్ కామెంట్స్. ఈ ప్రాజెక్టు వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? 1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడి రాబోతుంది. అలాగే 70,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అంతేకాదు ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోబోతుంది. ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలిసిన ఎమ్మెల్యే కోల లలిత కుమారి. అంతేకాదు ఈ భూమి పూజను చారిత్రాత్మకంగా మార్చాలని ఆమె ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. మరి ఈ స్టీల్ ప్లాంట్ నిజంగా గేమ్ చేంజర్ కాబోతుందా, లేక పెద్ద హామీగానే మిగిలిపోతుందా? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి. 70,000 ఉద్యోగాలు నిజమా? ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సంతోషం. అన్ని పథకాలు వర్తింది. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమేనా? మంచిదేనా? నాని ఎలా రండి, అమ్మకు చెప్పాలి. తర్వాత మీరు ఎలా రండి పక్కన. రేపు రాష్ట్రంలో పెద్ద పెట్టుబడి వస్తుంది. పెద్ద పెట్టుబడి వస్తుంది. స్టీల్ ప్లాంట్, మరొక స్టీల్ ప్లాంట్ మన వైజాగ్ పూర్వం కాకుండా కొత్త వస్తుంది ఇవాళ. అందులో 30,000 మంది పైన ఉద్యోగాలు పడతాయి. మన పిల్లలు, మన మీ అన్నదమ్ములందరికీ ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. సంతోషమైన మరి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి థ్యాంక్స్ చెప్తారా? మరి మీరు చెప్పండి. థ్యాంక్ యూ సీఎం సార్ అనండి. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. థ్యాంక్ యూ పిఎం సార్. ఇది చదివి చెప్పాలి మీ అమ్మ వాళ్ళకి. ఇక స్టీల్ ప్లాంట్ చూడండి, లోకేష్ బాబు తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ గొర్రెపోటి సింహాచలం నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు డోకల చినాచిమనాయుడు, స్టేట్ సెక్రటరీ రాయవరపు చంద్రబాబు, స్టేట్ దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ నానిగిరి రమణాజీ, గుడివాడ బంగారు నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పైడిరాజు, ఏఎంసీ డైరెక్టర్ అనకాపల్లి చెల్లయ్య, ఐటిడిఏ స్టేట్ సెక్రటరీ చక్కా కిరణ్ కుమార్, జుట్టాడ రామసత్యం, రాజేంద్ర, రవీంద్ర, సరిపల్లి సురేష్, వీరభద్రుడు, బోనంగి జ్యోతి, పొలిమేర మహాలక్ష్మి, సిమ్మి లక్ష్మి, పుష్పలత, మంగ, బీజేపీ నాయకులు డి సూర్యారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.